ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారు వాళ్ళు వెళ్తే మీకు కాంటాక్ట్ చేయమంట, జీతం ఎంతో కొంత పెంచుతారట. ఏంటి బాబు గారు హక్క ఎందుకు చేయమని చెప్పేసి అడుగుతున్నాం. కాంటాక్ట్ చేయరట. అందుకని మనం పర్మనెంట్ అని పెడితే కాంటాక్ట్ చేస్తాం కానీ పర్మనెంట్ చేయమనేవాడు. మనం డిమాండ్ ఏం పెట్టాం, కాంటాక్ట్ చేయమంటాం. అందుకని కాంటాక్ట్ చేయం, జీతం పెంచుతామంటున్నారు. అందుకని తర్వాత అయినా మార్చుకోండి. ఈసారికి ఎలా జరిగినప్పుడు కూడా ఇది అయినా సాధించుకునేదాకా చేయండి, వదిలిపెట్టద్దు, ఖచ్చితంగా పోట్లాడండి. అందుకని ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ పేరుతోటి రాష్ట్రంలో ఏమేమి చెప్పారు, 3.5 లక్షల మంది ఉన్నారు మన బలం, కానీ ఒకటి కావలేకపోతా ఉన్నాం. అందుకనే ప్రభుత్వం ఆటలాడుతున్నాయి. 3.5 లక్షల కుటుంబాలు రోడ్డు మీదకి వస్తే ఏమవుతాయి? ఈ ప్రభుత్వం ఏమవుతుంది? ఏ ప్రభుత్వమైనా గజగజలాడుతుంది. సర్వ సంపద సృష్టించేది కార్మిక వర్గం. ఈరోజు అన్ని రకాలైనటువంటి కార్మిక వర్గం తలుచుకుంటే ఏమవుతుంది? వీళ్ళు ఏం సంపద సృష్టిస్తున్నారు చెప్పనండి. స్టీల్ ప్లాంట్లో స్టీల్ అక్కడికి వెళ్ళి చూడమనండి. ఆడవాళ్ళు 48 డిగ్రీల టెంపరేచర్తో కోకోవెన్ టాప్లో నడుస్తూ ఉంటారు. శ్రమ అంటే ఏమిటో, వేడంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. శ్రమ చేసేవాడికే తెలుస్తుంది ఆ బాధ ఏమిటనేటువంటి, కష్టపడేవాడికే ఆ బాధ తెలుస్తుంది. మీరు 4 గంటలు 5 గంటలు పాఠాలు చెప్పాలంటే ఎంత కష్టం మాకు తెలుసు. ఆ భార్య కూడా, ఆమె కూడా ఉద్యోగంగా పనిచేసింది. ఇంట్లో పని చేయాలా, స్కూల్లో చేయాలా, మళ్ళీ బయట మీరు ఇందులో సంఘాల్లో ఉండేవాళ్ళు సంఘాల్లో పనిచేయాలా. ఎంత కష్టమో నిజంగా. మానవత్వం అంటే మహిళ ఈరోజు చేసేటువంటి పనికి వాళ్ళకి జయజయలు చెప్పాలి. అటువంటి శ్రమజీవులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నిర్దయంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది వాళ్ళకి మానవత్వం ఉండి కాదు. వాళ్ళకి ఎంతసేపటి వ్యాపారం కావాలి. ఈరోజు వ్యాపారస్తులందరూ రాజకీయ నాయకులు. ఒకప్పుడు అలా కాదు. రాజకీయాల్లో కూడా ఏ పార్టీ అయినప్పటికీ కూడా విలువలు అనేది ఉండేవి. కమ్యూనిస్టులు అనేవాళ్ళు మొదటి నుంచి కూడా అత్యంత విలువలు ఉండేవాళ్ళు. ఈరోజు కూడా ఉన్నారు. కమ్యూనిస్టుల యొక్క విలువలు నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు ఎవరైనా అంటే ఎర్రజెండా. ఆ రకంగా ఎర్రజెండాలో ఉండేటువంటి ప్రజానీకం ఈ రోజుకి ఆ రోజుకి కూడా ఒకే రకమైనటువంటి పద్ధతిలో పనిచేస్తున్నారు. అయితే ఏంటంటే మన కన్జ్యూమరిజం అనేటువంటిది నయా సరళీకరణ విధానాల ప్రభావంతో మనం కూడా వేగంగా పెద్దోళ్ళమైపోదామని, పెద్దోళ్ళు కావాలనే ఆంక్షలతోటి వాస్తవాలను గమనించకుండా గుర్తించకుండా ఈరోజు అవ్వడం వల్ల ఈరోజు మనం విడిపోయి రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఇబ్బందులు పడుతున్నాం. దీనిలో నుంచి మనం బయటికి పడాలి. మీరు పోరాటం ముందుకెళ్ళాలి. మీ పోరాటాన్ని విజయవంతం అయ్యే వరకు కూడా మీకు అన్ని రకాలుగా అన్ని జిల్లాల్లో ఆ ప్రాంతాలు కూడా మా సంఘాలన్నీ కూడా మీ అంట ఉంటాయి, మీకు అండదండగా ఉంటాయి. అక్కడ ఉన్న సిఐటివ్ సంఘాలని ప్రతి జిల్లాలో కూడా మన సిఐటివ్ సంఘాలు, చింతపల్లి పడాలని ఉంటారు. ఏజెన్సీ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడు అల్లూరి జిల్లా. అట్లాగే అక్కడ మన్యం జిల్లా మన్మథరావు అని జిల్లా సెక్రటరీ ఉంటారు. అట్లాగే మీ నాయకులతో వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాం. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా కూడా వారితో సహకారం తీసుకోండి. రాష్ట్ర కేంద్రంలో మన ఉపాధ్యాయ సంఘాలు, ముఖ్యంగా యూటీఎఫ్, మీకు నిజాయితీగా రాష్ట్రంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ సంఘం అంటే యూటీఎఫ్. నిన్ననే మన గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయ గోపీమూర్తి గారు బ్రహ్మాండమైన ఫస్ట్ కౌంటింగ్లో రాష్ట్రంలో నెగ్గడం అంటే చిన్న విషయం కాదు. 6,000 మెజార్టీతో గోపీమూర్తి గారు నెగ్గారు. అలాంటి